కొన్నిటిని పోల్చడం అనవసరం. ఎందుకంటే మేము నూడిల్ కంపెనీలు లేకపోతే పచ్చళ్ళ కంపెనీల గురించి అట్లా అంటే వాటిని అట్లాంటి చిన్నపుచ్చడం కాదు. ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక సదస్సు జరుగుతున్నప్పుడు వాటికి సంబంధించిన వాతావరణం చెప్పే దానిలో ఏం ఆకర్షించామని చెప్పేటటువంటి ఆ రోజు మాట్లాడినటువంటి తీరు, ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు వ్యవహరించిన తీరు మీరందరికీ కూడా తెలుసు. దీన్ని కంపేర్ చేయలేము. అసలు కంపేర్ చేయడం కూడా అనవసరం. ఇవాళ ఎక్కడైనా ఒక 60% పని చేస్తే దాన్ని 90% 100% తెచ్చి కంపేర్ చేసుకోవాలి. 0% అడపాతలానికి తోసేసినటువంటి ప్రభుత్వం ఆ రోజుంటే వారితోటి మేము కంపేర్ చేసుకోవడం అనేటటువంటిది అయ్యేది కాదు. గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది కూడా ఒక ప్రధాన కేంద్రం, ప్రధాన బిందువు కూడా చూసుకోవచ్చు. కానీ దాన్ని అసలు ఎందుకు పనికిరాదు, అదొక గోడౌన్ అని మాట్లాడారు సార్. అంటే ఎలా చూడొచ్చు? అవగాహన లేని ఏదో రకమైన విమర్శ చేసేటటువంటి విధంగా మాట్లాడే వాళ్ళ మీద స్పందించడం అనవసరం, సమయం వృధా. ఇవాళ ఒక గూగుల్ డాటా సెంటరే కాదు, ఒక వైజాగే కదా, ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం మీరు చెప్తావు. ఒక గూగుల్కి సంబంధించిన అతిపెద్ద $15 బిలియన్ కంపెనీయే కాదు, 15,000 రూపాయల బడ్డీ కొట్టు కూడా పెట్టుబడుల ఆకర్షణలో మాకు ముఖ్యమో. ఇవాళ గూగుల్తో పాటు చిన్న పారిశ్రామిక ఎంఎస్ఎంఈలకి సంబంధించినటువంటి వాటికి కూడా ఆకర్షణీయంగా 2 రోజుల క్రితం ఇంత పెద్ద సదస్సు జరుగుతున్నా కానీ దానికి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్కి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్లో భాగస్వామ్యం చేయడానికి స్వర్ణాందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. నారా లోకేష్ గారు వెన్నుదన్నుగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ముందు నడిపిస్తున్నారు. ఇవన్నీ ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్, ఈ యొక్క 3 పార్టీల కూటమి యొక్క కలయిక ఏదైతే ఉందో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని రాష్ట్రానికి రావటం, తలసరి ఆదాయం ప్రజలది పెంచడము, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకి ఉత్తమమైనటువంటి సేవలు అందించడం. ఇప్పుడు ప్రధానంగా ఈ సిఐ సమిట్ పూర్తయ్యేసరికి విశాఖకి ఎంతవరకు అభివృద్ధిని చూడగలుగుతాం, ఎంతవరకు ఎన్ని పెట్టుబడులు మనం చూడగలుగుతాం సార్? ఇప్పటికే చూశారు, దాని కొనసాగింపు కొనసాగుతుంది. విశాఖ ఎకనామిక్ కారిడార్ ని నిన్న అనౌన్స్ చేశారు. దాని ద్వారా వచ్చేటటువంటి పెట్టుబడులు ఊహకి అందని $1,00,000 ట్రిలియన్ ఎకానమీకి లక్ష్యంగా 2047 నాటికి విశాఖ రీజన్ ని డెవలప్ చేసేటటువంటి ఏదైతే ఉందో ఆ కార్యాచరణ ఉందో దానిలో భాగంగా వెళ్ళేటప్పుడు మీరు ఊహించని అభివృద్ధిని చూస్తారు. ఇక్కడ ఒక నెగిటివ్ కూడా కనిపిస్తాం సార్, అభివృద్ధి మొత్తాన్ని కూడా విశాఖకే పరిమితం చేస్తా ఉన్నారు, మిగతా రాష్ట్ర జిల్లాల పరిస్థితి ఏంటి అంటాం? అది అవగాహన రాహిత్యం అని చెప్తాను. విశాఖకి సంబంధించినటువంటి 9 జిల్లాలని ఏదైతే ఉందో వాటితో పాటు స్పష్టంగా మీకు మధ్యాంధ్రలో మీరు చూసిన అమరావతి అభివృద్ధిని చూస్తున్నారు. అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లా మధ్య వచ్చేటప్పటికి రామాయపట్నం పోర్టు చూస్తున్నాము, ఇండోసెల్ లాంటి పరిశ్రమలు చూస్తున్నాము, బీపీసీఎల్ లాంటి పరిశ్రమలు చూస్తున్నాము. అలాగే రాయలసీమ ప్రాంతానికి వచ్చేప్పుడు ఓరవకల్లు, కోపర్తి పారిశ్రామిక వాళ్ళని చూస్తున్నాం, డ్రోన్ సిటీని కర్నూలులో చూస్తున్నాము. అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఇది అవగాహన రాహిత్యం అంటారా లేదంటే రాజకీయ విమర్శ? అవగాహన రాహిత్యం కన్నా రాజకీయ విమర్శ అనే దాంతో మీ మాటతో నేను ఏకీభవిస్తాను.